హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ నాగార్జున. ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. మళ్ళీ ఈరోజు వీడియో అయితే ఎందుకోసం చేస్తున్నానంటే, మరి ఏదైతే మన కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ సంబంధించి April 27 అనే డేట్ అయితే అది సర్క్యులేట్ అవుతుంది. అది నిజమా కాదా అనేది అయితే ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఏదైనా నిజానికి చాలా తక్కువ వాల్యూ ఉంటుంది, అబద్ధానికి ఎక్కువ వాల్యూ ఉంటుంది అనే దానికైతే ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. ఎందుకోసం అంటే జరగని దానికి నేను చెప్పను, ఎందుకంటే అది లేట్ అవుతుందని అయితే నేను ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను. April 27 కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతుంది అని కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు అయితే సర్క్యులేట్ చేస్తున్నాయి. నేను చెప్పనండి, ఎందుకంటే నాకు అది జరగని దాని గురించి అని నేను నెగిటివ్ అయితే నేను చెప్పను, కానీ కొద్దిగా అయితే లేట్ అవుతుంది. డెఫినెట్గా మనకైతే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ఎటువంటి కానిస్టేబుల్ మెయిన్స్ సంబంధించి అప్డేట్ కానీ అయితే అసలు లేదు. ఎందుకోసం అంటే మీకు అందరికీ తెలిసిందే, కేసులు ఉన్నాయనేది అయితే సుప్రీంకోర్టు కేసు మెయిన్గా దీనికి ఒక రీజన్గా అయితే చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ హోంగార్డ్స్ అనేది వాళ్ళు మినిమం మార్కులు లేకుండా తీసుకున్న జాబ్ అయితే ఇవ్వండి అని ఒక వాళ్ళకి పాజిటివ్ అయితే ఉంది. మరి అది సాల్వ్ అవ్వకుండా ఏం చేయలేం, ఎందుకంటే అది ఎప్పుడు వచ్చినా కూడా జడ్జిమెంటు వాళ్ళకు మళ్ళీ జాబులు ఇవ్వాలి. అప్పుడు 2012కి సంబంధించినటువంటి కేసు కాబట్టి వాళ్ళు ఆర్డర్ గెలుచున్నారు, వాళ్ళకి జాబులు ఇవ్వండి అని, మార్కులు లేకుండా వేరే సపరేట్ మెరిట్ లిస్ట్ తీయండి అని. మరి ఆ జడ్జిమెంట్ కాపీని తీసుకొనే మరికొంతమంది హోంగార్డ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించి మాకు మినిమం మార్కులు లేకుండా అలౌ చేయండి అని చెప్తున్నారు. కాబట్టి అక్కడ మరి వాళ్ళని అలౌ చేశారు కోర్టు దాని ద్వారా. మరి అలాగే వాళ్ళు సపరేట్ మెరిట్ లిస్ట్తో పాటు స్పెషల్ కేటగిరీ కాబట్టి మాకు కూడా కొన్ని ఎక్సెంప్షన్స్ ఇవ్వండి, మరి హైట్ల విషయంలో అయితేనేమి కానీ, అలాగే మరి టైమింగ్స్ విషయం అయితేనేమి కానివ్వండి, ఈవెంట్కి సంబంధించి దానికి సంబంధించి కొంతమంది మళ్ళీ కోర్టుకి వెళ్ళారు. అది కూడా మ్యాక్సిమం వాళ్ళకి ఫేవర్గానే రావడానికి అవకాశం ఉంది. కొంతమంది ఆస్పిరెంట్స్ అన్ని నెగిటివ్గా చెప్తున్నారని అనుకోవచ్చు, బట్ నేను మాత్రం ఉన్నట్టు అయితే నేను చెప్పడానికే నేను ప్రయత్నిస్తాను. ఎందుకంటే అబద్ధాలు చెప్పి నేనైతే వీస్ కోసం అయితే నేను వీడియో అయితే చేయను. డెఫినెట్గా అదైతే మాత్రం ఇప్పటివరకు అయితే ఆ కేసు అయితే ఒక కొలిక్కి రాకుండా మాత్రం మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మెయిన్స్కి సంబంధించి అయితే వెబ్ నోట్ అనేది రావడానికి అయితే అవకాశం లేదు. ఒకవేళ అలా రావడానికి అవకాశం ఉందంటే మాత్రం ఆ కోర్టు కేసులు ఏదైతే ఉన్నాయో, మరి మార్క్స్ రైడింగ్ కేసు కానీ, అలాగే ఎందుకంటే దాంట్లో కూడా కొద్దిగా అయితే పాజిటివ్గా అయితే కనిపిస్తోంది. మరి కోర్టు ఏ విధంగా అయితే డిసైడ్ అవుతుంది అయితే తెలీదు. మన ఏదైతే హోంగార్డ్స్కి సపరేట్ మెరిట్ లిస్ట్ తీయండి అని మన హైకోర్టులో వచ్చిన జడ్జిమెంట్ అయితే ఇంతవరకు దానికి సంబంధించినటువంటి ఎటువంటి మెరిట్ లిస్ట్ కానీ కోర్టుకి అయితే సబ్మిట్ చేయలేదు బోర్డు అనేది అయితే ఆ ఇన్ఫర్మేషన్ అయితే నాకైతే తెలిసింది. ఎందుకంటే కోర్టులో కేసు వేసిన వాళ్ళకి మాత్రమే ఈవెంట్స్ పెట్టారా, లేదంటే మిగతా ఎవరైతే ఉన్నారో అందరినీ ఒక సపరేట్ మెరిట్ లిస్ట్ తీయమని చెప్పింది కాబట్టి మరి అందరికీ పెట్టారనేది అయితే ఇక్కడ కన్ఫ్యూజింగ్గానే ఉంది. మరి అది బోర్డు ఏ విధంగా చేసిందో ఇంతవరకు అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది లేదు. మరి అది చూడాలి, మరి బోర్డు ఏ విధంగా దానికి రియాక్ట్ అవుతుంది అనేది కూడా. మరి ఇన్ని పరిమాణాల మధ్య April 27 అనేది మరి ఎగ్జామ్ జరుగుతుంది అని అంటే ఆస్పిరెంట్స్ ఎలా ఉన్నారంటే, మాకు ఏదో ఒకటి చెప్తే చాలు, మాకు ఎగ్జామ్ జరిగిపోతే చాలనే ఒక ధోరణిలో ఉన్నారు. దయచేసి ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఆస్పిరెంట్స్ కోసమే నేను చెప్తున్నాను, అది ఆ విధంగా మాత్రం అనుకోవద్దండి. ఎందుకంటే ఒక నోటిఫికేషన్ తప్పులు తడకగా పోతే మాత్రం ఆ నోటిఫికేషన్ మళ్ళీ చిక్కుల్లో పడడానికి అయితే అవకాశం ఉంది. సో ఇదంతా క్లియర్ అయిన తర్వాత ఎగ్జామ్ పెడితే సాఫీగా చాలామంది అభ్యర్థులు సఫర్ అయితే అవుతున్నారని తెలుసు. అయినా కూడా నేనైతే ఈ విధంగా నెగిటివ్గా కొంచెం చెప్పడానికైతే నాకు కూడా కొంచెం మనసు రావట్లేదు, కానీ బట్ లేట్ మాత్రం అయితే అవుతుంది డెఫినెట్గా. ఇంతకుముందు చెప్పినట్టే కూడా ఎప్పటి లోపల అవుతుందంటే మాత్రం ఈ సుప్రీంకోర్టు మన ఏదైతే జడ్జిమెంట్ ఇంకా రాలేదు, అది హియరింగ్ జరుగుతూనే ఉన్నాయి, 2-3 హియరింగ్లు జరుగుతుంది. April ఎండింగ్ వరకు ఒక కొలిక్కి మాత్రం వస్తే మాత్రం అది తీర్పు రిజర్వ్ అయితే మేలో అయితే జడ్జిమెంట్ రావడానికి అయితే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే మేలో సమ్మర్ హాలిడేస్ అనేది మళ్ళీ కోర్టుకు ఉంటాయి కాబట్టి మరి అక్కడ చూడాలి. ఎందుకంటే ఆ కేస్ యొక్క వాల్యూ అనేది ఈ మిగతా ఈ హోంగార్డ్ హైకోర్టులో ఉన్నటువంటి కేసులకి
అది చాలా పెద్దగా అయితే ఇంపాక్ట్ అయితే చూపుతుంది. ఎందుకంటే మెయిన్ కారణం అదే కేసు కాబట్టి. మిగతా ఏ కేసులు కూడా ఈ నోటిఫికేషన్ అయితే ఆపవు డెఫినెట్గా. అది ఆ కేసు ఒకటి మాత్రం సాల్వ్ అయితే మాత్రం ఈ పోలీస్ నోటిఫికేషన్ అయితే ముందుకైతే వెళ్ళడానికైతే చాలా యాజ్ పాసిబిలిటీ ఉంది. మరి జూన్లో అయితే మ్యాక్సిమం ఎగ్జామ్ అయితే జరగడానికి అవకాశం ఉంది. అది కూడా ఈ కేసు క్లియర్ అయితేనే. మీరైతే ఎవరు కూడా నన్ను నెగిటివ్గా అనుకోవద్దండి. నేనైతే ఉన్నది ఉన్నట్టు మాత్రమే నేను చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. నన్ను నమ్మిన వాళ్ళకి మాత్రం నా కోసం నా ఛానల్ అయితే ఫాలో అయ్యే వాళ్ళ కోసం అయితే నేను చేస్తున్నాను. కొంతమంది నన్ను వీడియో చేయమని చెప్పారు కాబట్టి వాళ్ళ కోసం మాత్రమే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. మరి చూస్తూనే ఉండండి నా ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. ఎటువంటి అప్డేట్ కూడా ఈ కోర్టు కేసులకు సంబంధించినటువంటి అప్డేట్స్ వస్తే మాత్రం నేనైతే చెప్పడానికి ప్రయత్నిస్తాను. నేను కూడా కొంచెం సఫర్ అవ్వడం వల్ల కొన్ని వీడియోస్ అయితే చేయలేకపోతున్నాను. బట్ ఏదైనా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం నేనైతే చెప్పడానికైతే మేము ముందుకైతే నేను తీసుకొస్తాను. సో ఇది ఫ్రెండ్స్, జై హింద్.